సో హలో గాయ్స్, నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇలాంటి కలర్ గ్రేడింగ్ గురించి అయితే నేను మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. సో ఈ వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలి మొత్తం ఫుల్ ప్రాసెస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతాను. సో వీడియో అయితే బాగానే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇన్స్టాగ్రామ్ ట్యూటోరియల్స్ అయితే తీస్తుంటాను అండ్ మంచి మంచి రీల్స్ అండ్ విఎఫ్ఎక్స్ వీడియోస్ అయితే తీస్తుంటాను. సో మీరు నన్ను ఇంతవరకు మరి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వివేక్.273 కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే విఎన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. కింద ప్లస్ సింబల్ అవుపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీరు ఏ వీడియోని ఎడిట్ చేయాలనుకున్నా ఆ వీడియోని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, పక్కన ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ వీడియోని అయితే చూడండి, కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇక్కడ మంచి అట్రాక్టివ్గా అవుతుంది. ఒకసారి అయితే వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ వీడియో మొత్తంలో మంచి గ్రీనిష్ అవుతుంది. సో ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ అనేది చేంజ్ చేస్తాను చూడండి. ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ మీద అయితే నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఫిల్టర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద అయితే మీరు ఒక ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ మేనేజర్ అని ఒక ఆప్షన్ వచ్చింది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద ట్యాప్ చేసి రీసెంట్లోకి వెళ్ళండి. రీసెంట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మొబైల్ సింబల్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. వచ్చేసి వివేక్.273 గ్యాలక్సీ M31s అని ఉంది. సో అలానే మీరు మీ ఫోన్ నేమ్ ఏది ఉందో సో అదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. సో అలా మొబైల్ సింబల్ అయితే ఉంటుంది. సో నేను డైరెక్ట్గా డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. సో నేను వచ్చేసి డౌన్లోడ్స్లో ఉన్నాయి కాబట్టి సో వీరు ఎడిట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో నేను ఇక్కడ దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇవన్నిటిని క్యూబ్స్ అనమాట, అంటే ఫిల్టర్స్ అనమాట. వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక నేను విఎన్ ఫిల్టర్ 4th క్యూబ్ అని ఒకటి తీసుకుంటున్నాను చూడండి. సో దాన్ని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్లీ ఇంపోర్ట్ 1 ఫైల్ అని వచ్చింది. సో ఇలానే నేను ఇంకో 4 ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ 4 ఫైల్స్ని కూడా నేను ఇంపోర్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ 4 ఫిల్టర్స్ నేనైతే ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ ఈ 4 ఫిల్టర్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ ఫిల్టర్ని అయితే యాడ్ చేశాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అండ్ మళ్ళీ నేనైతే ఇంకో ఫిల్టర్ని అయితే చూస్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. సో మళ్ళీ ప్లే చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫిల్టర్ని యాడ్ చేస్తాను చూడండి. సో మరి చూసారు కదా, మంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో అందులోకి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా ఫిల్టర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ వీడియో పక్క పంటే బ్లాక్ కలర్లో వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు డైరెక్ట్గా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత పైన బ్లూ కలర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ బిట్ రేట్ వచ్చేసరికి హై అయితే ఉంచుకోండి. ఇక్కడ కింద టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయండి.